సో రైల్వే స్టేషన్ బయట కనుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంటుంది. సో పైన కనుకుంటే చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంది. ఐసో బ్రేక్తోనే వచ్చింది, చూద్దాము. సో అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం అయితే ఎక్కడ ఉన్నాం మీకు అయితే తెలిసే ఉంటుంది. ఛత్రపతి మహారాజ్ టెర్మినస్ ముంబై సిఎస్ఎంటీలో అయితే ఉన్నాము. అయితే ఐసెఫ్ రన్ చేయడానికి అయితే ఇక్కడికైతే వచ్చాను. ట్రైన్ చూసుకుంటే ఇప్పుడు ఎల్ఎస్బి. సో చూద్దాము. నిన్న కూడా చూస్తే ఐసెఫ్ బ్రేక్ అయితే వెళ్ళింది. సో ఈరోజు ఎల్హెచ్బి వస్తుందో ఐసెఫ్ వస్తుందో తెలియదు. లోపలికి వెళ్ళి చూద్దాము. ఈరోజు మనం ముంబై సిఎస్ఎంటీ నుంచి చెన్నై ఎగ్మోర్ వెళ్ళే మెయిల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ఈ ట్రైన్ ఐసెఫ్ బ్రేక్ రన్ అవుతుంది. ఈ రన్ కంప్లీట్ చేద్దాం నేను వస్తే. ఈ ట్రైన్కి రీసెంట్గా కానీ ఎల్హెచ్బి కోచ్లు అయితే ఇచ్చినారు. సో ఇప్పుడు మనం అయితే ఎల్హెచ్బి కోసం రన్ అయితే చేస్తాము. సో రన్ అయితే కూడా చాలా బాగుంటుంది. సో రైల్వే స్టేషన్ బయట కనుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ ఓపెన్ చేసింది 1878 సంవత్సరం అయితే ఓపెన్ అయితే చేసినారు. బాంబే నుంచి చూసుకుంటే మనకు ఇక్కడ నుంచి హౌరా వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది వయా నాగ్పూర్. అలాగే ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. ఇంకా హౌరా, ప్రయాగరాజ్, ముంబై వీళ్ళ లైన్ 3 లైన్లు అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. ఈరోజు మనం ముంబై అలాగే చెన్నై మెయిన్ లైన్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో మనమైతే లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాము. ఇక్కడ మనకు దాదాపు 18 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. సో రైల్వే స్టేషన్ లోపల చూడండి, చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంది. అలాగే ఈ పక్క బుకింగ్ ఆఫీస్ అయితే ఉంది. అలాగే సో ఇక్కడ చూసుకుంటే మనకు ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్ కూడా అయితే ఉంటుంది. సో జనరల్ టికెట్ కావాలని మనకి ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. సో పైన చూసుకుంటే చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంది. సో ఇలా లోపలికి వచ్చానంటే మీకు ఇక్కడ సైడ్ నుంచే మీకు ట్రైన్స్ అయితే ఉంటాయి. ఈ పక్క సో స్టార్టింగ్ మనకు 1 నుంచి చూసుకుంటే లోకల్ ట్రైన్స్ అయితే ఉంటుంది. సో ఈ పక్కన మనకు ప్లాట్ఫామ్ 1 నుంచి అలాగే సన్ వరకు చూసుకుంటే లోకల్ ట్రైన్స్ అయితే ఉంటుంది. నేనైతే తిలక్ నగర్ నుంచి సిఎస్ఎంటీకి అయితే వచ్చాను. జనాలు అయితే మాత్రం మామూలుగా లేదు. ప్లాట్ఫామ్ 8 నుంచి 18 దాకా మొత్తం సూపర్ ఫాస్ట్ ట్రైన్ అలాగే ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంటుంది. మనం రావాల్సిన ట్రైన్ నెంబర్గా చూసుకుంటే 22157 ముంబై సిఎస్ఎంటీ నుంచి చెన్నై ఎగ్మోర్ వెళ్ళే మెయిల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో మన ట్రైన్ కానీ చూసుకుంటే ముంబై సిఎస్ఎంటీ నుంచి 10:52కి అయితే స్టార్ట్ అవుతుంది నైటు. సో ట్రైన్ నెంబర్ కానీ 22157 ప్లాట్ఫామ్ 10లో అయితే ఉంది. అక్కడికైతే వెళ్ళిపోదాము. సో లాస్ట్ ప్లాట్ఫామ్ చూసుకుంటే మనకు ప్లాట్ఫామ్ 18. సో మన ట్రైన్ ఈ పక్క అయితే ఉంది. ఐసో బ్రేక్ అయితే వచ్చింది, అది ఐసో బ్రేక్తోనే వచ్చింది, అది చూద్దాము. కాదు ఇది ప్లాట్ఫామ్ 11. ఇది మన ట్రైన్ ఉండేది ప్లాట్ఫామ్ 10. ఇది ఎల్హెచ్బి అయితే ఇచ్చినారు. ఈరోజు మనం అయితే 3 టైర్ రైస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. నా కోచ్ పొజిషన్ వచ్చేసి B2 అయితే వచ్చింది. ఈసారి మనకైతే అప్పర్ బెత్ అయితే వచ్చింది. సో ఈ ట్రైన్ ఎల్హెచ్బికి అయిన తర్వాత వెనకాల చూసుకుంటే ఒక SLR D కోచ్ అయితే ఉంటుంది. అలాగే జనరల్గా చూసుకుంటే 2 అయితే ఉన్నది. సో జనరల్ అయితే మాత్రం ఫుల్ ప్యాక్ అయిపోయింది. అది మన ట్రైన్కి సెకండ్ ఏసీ కానీ చూసుకుంటే A1, A2 2 కోచ్లు అయితే ఉంది. అలాగే థర్డ్ ఏసీ కానీ చూసుకుంటే B1, B2, B3 మొత్తం 3 అయితే ఉంటుంది. మనకు వచ్చిన కోచ్ కానీ చూసుకుంటే ఇదే B2 అయితే వచ్చింది. 2023లో టైర్ అయిన కోచ్ ఇది, కానీ బాగానే ఉంది. అది 2020 టైర్ అయిన కోచ్, అది 2 సేమ్ లాగా అయితే ఉంది. సో మనైతే లోపలికి అయితే వెళ్ళిపోతాము. సో పర్లా ఇడైతే సీట్ అయితే ఉంది. సో క్రౌడ్ కూడా కొద్దిగా ఫుల్గానే ఎక్కుంటారు మన కోచ్లో. సో మన కోచ్ దగ్గర చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సో స్లీపర్లా ఉంటుంది, మీకు అయితే చూపిస్తాను చూడండి. సో కొత్త కోచ్ కదా, సో ఇది కూడా చాలా బాగుంది. స్లీపర్ కానీ చూసుకుంటే 2025 కోచ్ అయితే ఇచ్చినారు, బాగానే ఉంది ఇది కూడా. మన ట్రైన్ ముంబై సిఎస్ఎంటీ నుంచి చెన్నై ఎగ్మోర్ వెళ్ళేటప్పుడు ట్రైన్ నెంబర్ చూసుకుంటే 22157. అదే చెన్నై ఎగ్మోర్ నుంచి ముంబైకి వచ్చే ట్రైన్ నెంబర్ చూసుకుంటే 22158. అలాగే ఈ ట్రైన్ చెన్నై ఎగ్మోర్కి వెళ్ళిన తర్వాత సేలం కూడా రేక్షకి అయితే ఉంది. కరెక్ట్గా ఆన్ టైం అంటే ఆన్ టైం తీయేసాడు. సో ఆన్ టైం డిపాజిట్ అయితే పడిపోయింది. సో లోకో మోడ్తో చూసుకోలేదు, మళ్ళీ మార్నింగ్ వెళ్ళి చూద్దాము. మనకి ఎక్కడ లోకో రివర్సల్ అయితే ఉండదు. సో ఆ పక్క రేక్ కానీ చూసుకుంటే
హౌరా నుంచి ముంబై వెళ్ళే ట్రైన్ అది. మనం ముంబై CSMT నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఈ పక్కనే మొత్తం కోచ్ మెయింటెనెన్స్ ఏరియా. షిర్డీ ముంబై వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. ఈ పగులు సిటీకి చూడండి ఒకసారి, చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనమైతే దాదాపుకి అయితే చేరుకున్నాము. సో దాదాపులో మనకు ఆ పక్క ప్లాట్ఫామ్ వచ్చింది, ఈ పక్క కూడా ప్లాట్ఫామ్ వచ్చింది. ఆ పక్క 9A, ఈ పక్క ప్లాట్ఫామ్ 10. ఇక్కడ కూడా క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. దాదాపుకి మన ట్రైన్ దాదాపు 3 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ ఉండడం అయితే మనకు 3 నిమిషాలు. సో ఇక్కడ కూడా బోర్డింగ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే జరుగుతుంది. మనమైతే దాదర్ నుంచి అయితే బయలుదేరిపోయినాం. నెక్స్ట్ స్టాప్ ఉండడం అయితే మనకు కళ్యాణ్. దాదర్ రొటేషన్ కోడ్ వచ్చేసి DR. ట్రైన్ టైమింగ్ గురించి చెప్పాలంటే CSMTలో నైట్ 10:52కి అయితే బయలుదేరుతుంది. అలాగే నెక్స్ట్ డే నైట్ 10:15 చెన్నై ఎగ్మోర్కి అయితే రీచ్ అవుతుంది. ట్రైన్ 3 రైల్వే జోన్ల మధ్య అయితే రన్ అవుతుంది. సో ఫస్ట్ కలుసుకుంటే సెంట్రల్ రైల్వేస్, ఆ తర్వాత మన ట్రైన్ SR రైల్వే జోన్కి అయితే ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత మన ట్రైన్ SR రైల్వే జోన్కి అయితే ఎంటర్ అవుతుంది. SR రైల్వే జోన్ రేణిగుంట జంక్షన్ నుంచి చెన్నై ఎగ్మోర్ దాకా అయితే ఉంటుంది. ట్రైన్ దూరంగా చూసుకుంటే దాదాపు 1290 కిలోమీటర్ ట్రావెల్ అయితే చేస్తుంది ముంబై CSMT నుంచి చెన్నై ఎగ్మోర్ వరకు. జర్నీ విషయం చెప్పాలంటే దాదాపు 23 గంటల 23 నిమిషాలు అయితే పడుతుంది ముంబై CSMT నుంచి చెన్నై ఎగ్మోర్ వరకు. ముంబై CSMT నుంచి చెన్నై ఎగ్మోర్కు మధ్యలో స్టాప్లో కనుసుకుంటే దాదాపు 33 రొటేషన్ అయితే ట్రైన్ అయితే ఆగుతుంది. ఇనాకర్ డేట్ కానీ చూసుకుంటే 1871 మార్చి 15 అయితే స్టార్ట్ చేసినారు. ఈ ట్రైన్ ఒక ఓల్డ్ కనుసుకుంటే దాదాపు 154 సంవత్సరాలు ఓల్డ్ అయితే నడుస్తుంది. సో మన ట్రైన్లో వాష్రూమ్ ఎలా ఉంటుంది మీకు ఏదో చూపిస్తాను. సో ఇక్కడ చూసుకుంటే హ్యాండ్ బ్రష్ అయితే ఉంది. సో ఇక్కడ మనకైతే వాటర్ అయితే వస్తుంది. సో లోపలికి అయితే తీసుకుందాము. సో బాగానే ఉంది, కొంచెం నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టినారు. ఒక పెద్ద మిర్రర్ అయితే ఉంది. సో ఇక్కడ కూడా మనకైతే వాటర్ అయితే వస్తుంది. సో ఈ పక్క కూడా మొత్తం అయితే చాలా బాగుంది, మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసి అయితే పెట్టినారు. వాటర్ కూడా అయితే వస్తుంది. వెల్కమ్ టు కళ్యాణ్ జంక్షన్. రైల్వే కోడ్ వచ్చేసి KYN. సో ఇక్కడ కూడా క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. కళ్యాణ్ జంక్షన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 5 అయితే వచ్చింది.
కళ్యాణ్ జంక్షన్కి దాదాపు 20 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ అనేది మనకు 3 నిమిషాలు. సో ఇక్కడ కూడా బోర్డింగ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే జరుగుతుంది. మన ట్రైన్ కళ్యాణ్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ అనేది మనకు లోనావాలా. ఇంకెళ్ళి స్లీప్ వేద్దాం, రేపు మార్నింగ్ చూసుకుందాం మనం. ఇప్పుడే టైం 12:10 అయితే అయింది మార్నింగ్. 2 కూడా అలాగే 2 ఇడ్లీ మొత్తం కలిపి 50 రూపాయలు అది తీసుకున్నారు. మన ట్రైన్ కల్బుర్గికి అయితే చేరుకునింది. సో ఇక్కడ కూడా క్రౌడ్ చూడండి, కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. కల్బుర్గి జంక్షన్లో కూడా చూడండి క్రౌడ్ అయితే డీబోర్డింగ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే జరుగుతుంది. అలాగే ఎక్కే వాళ్ళు చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు. కల్బుర్గి జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KLBG. సో ఈ రైల్వే స్టేషన్ నేమ్ ఇంతకుముందు మనకు గుల్బర్గ్ని అనేది ఉండింది, ఇప్పుడు మనకు కల్బుర్గికే మార్చినారు. సో ఈ పక్క ఏదో ట్రైన్ అయితే వస్తుంది, ఏంటని చూద్దాం. ఇది G9 లోకోమోటివ్తో వచ్చింది. కాజీపేట లోకోమోటివ్. సో ఈ ట్రైన్ రాయచూరు నుంచి విజయపురం వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్ ఇది. ఆ ట్రైన్ షాహాబాద్కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SDB. షాహాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ అవ్వడం అనేది మనకు వాడి. సో ఈ ట్రైన్ కానీ చూసుకుంటే కారైకాల్ నుంచి ముంబై LTTకి వెళ్ళే ట్రైన్ ఇది. అంటే వాడి నుంచి అయితే బయలుదేరిపోయింది. మనమైతే వాడి జంక్షన్కి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి VADI. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ ఉన్నప్పుడు 2 నిమిషాలు అయితే ఉంటుంది. వాడి జంక్షన్కి దాదాపు 35 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ అనేది మనకు 5 నిమిషాలు.
సో ఇక్కడ కూడా డీబోర్డింగ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే జరిగింది. అలాగే ఎక్కే వాళ్ళు కూడా కొద్దిగా లైట్గా అయితే ఎక్కినారు. సో వాడి జంక్షన్లో ఇక్కడ నుంచి మనకు వికారాబాద్ జంక్షన్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. తాండూరు మీదుగా అయితే వెళ్తుంది వికారాబాద్. మీరు హైదరాబాద్ వెళ్ళాలన్నా ఇదే రూట్లో అయితే ఇటే వెళ్ళిపోతుంది. సో ఈరోజు మనం పుల్ చేసే లోకోమోటివ్ కలిసి WAP7 లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది. ఇది కళ్యాణ్ సంబంధించిన WAP7 లోకోమోటివ్ ఇది. సో ముంబై CSMT నుంచి చెన్నై ఎగ్మోర్ వరకు ఫుల్గా అయితే ఇదే లోకోమోటివ్ అయితే మనం అయితే పుల్ చేస్తుంది. సో స్లీపర్ కోచ్ మొత్తం అయితే చాలా అంటే చాలా బాగుంది. మనమైతే యాదగిరికి అయితే చేరుకున్నాము. సో ఇక్కడ కూడా డీబోర్డింగ్ చూడండి చాలా ఫుల్గా అయితే జరుగుతుంది. సో స్లీపర్లో కూడా ఇంతకుముందు అయితే చాలా ఫుల్గా అయితే క్రౌడ్ అయితే ఎక్కినారు. సో వాళ్ళంతా ఇక్కడైతే దిగినారు యాదగిరిలో. యాదగిరికి మన ట్రైన్ దాదాపు 43 నిమిషాలు లేటుగా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ చేసి 2 నిమిషాలు ఉండింది, బయలుదేరిపోయింది. అయితే యాదగిరి నుంచి అయితే బయలుదేరిపోయినాము. యాదగిరి వచ్చేసి కర్ణాటకలో అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ అవుతుంది మనకు సైదాపూర్. మనమైతే సైదాపూర్కి అయితే చేరుకున్నాము. ఇప్పటికి మన ట్రైన్ దాదాపు 45 నిమిషాలు లేటుగా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ అవడం అయితే మనకు 1 మినిట్. సో దిగే వాళ్ళు చాలా ఫుల్గా అయితే ఉన్నారు, అదే ఎక్కే వాళ్ళు చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు ఈ ట్రైన్లో. మనమైతే సైదాపూర్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. క్రౌడ్ అయితే మొత్తం చాలా ఫుల్గా అయితే దిగినారు. మనమైతే సైదాపూర్ నుంచి అయితే బయలుదేరిపోయినాం. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SADP. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ అవడం అయితే మనకు కృష్ణా జంక్షన్. వెల్కమ్ టు కృష్ణా జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KSN. కృష్ణా జంక్షన్ మనకు తెలంగాణలో అయితే ఉంటుంది. కృష్ణా జంక్షన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. అయితే కృష్ణా జంక్షన్కి అయితే చేరుకున్నాము. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 5 మినిట్స్ దాకా అయితే ఉంటుంది. కృష్ణా జంక్షన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. సో ముందర జనరల్లో ఎలాగ జనరల్లో మొత్తం అయితే ఫుల్ అవుతున్నారు, అలాగే స్లీపర్లు కూడా కొద్దిగా లైట్గా అయితే ఫుల్ అవుతున్నారు. సో మనం అయితే కృష్ణా జంక్షన్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ మనకు రైల్ ఫ్యాన్ అయితే ఉన్నాడు. సో ఏ ఊరు బ్రో ఇది? మత్కల్. సరే బ్రో, థ్యాంక్ యూ, నైస్ మీటింగ్. ఓకే ఓకే, మిమ్మల్ని చూసి అందుకే వచ్చాను, ఏసీలో దిగుతున్నా అనిపించింది. సరే సరే, బాయ్ బ్రో, బాయ్ బాయ్. పెట్టండి. ఓకే ఓకే బ్రో. మనమైతే కృష్ణా జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. కృష్ణా జంక్షన్ తెలంగాణలో అయితే ఉంటుంది. సో దీని తర్వాత మళ్ళీ మన ట్రైను కర్ణాటక అయితే ఎంటర్ అవుతుంది. కృష్ణా జంక్షన్లో మనకు వాటర్ ఫిల్లింగ్ అయితే జరిగింది. ఇక్కడ కృష్ణా జంక్షన్ రైల్వే స్టేషన్ దాటితేనే మనకు కృష్ణా రివర్ అయితే వస్తుంది. వెల్కమ్ టు కృష్ణా రివర్. ఇంకా ముందరికైతే వెళ్ళాలి.
కాచిగూడ రాయచూర్ మెమో ఎక్స్ప్రెస్ ఖాళీగా ఉంది, ఫుల్గా ఉంది. మీడియంగా అయితే ఉన్నారు జనాలు. దీంట్లో రాల్ లైన్ అయితే ఉంది. మనమైతే రాయచూర్కి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఆర్సి. రాయచూర్లో చూడండి, క్రౌడ్ చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నారో. రాయచూర్కి దాదాపు 43 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వేసి 2 నిమిషాలు ఉండింది, బయలుదేరిపోయింది. రాయచూర్ రైల్వే స్టేషన్ నుంచి కొద్దిగా ముందుకు రాగానే మన ట్రైన్ కరువు అయితే కొడుతుంది. చాలా బాగుంది ఈ కరువు కూడా. ట్రైన్ దాదాపు 49 నిమిషాలు లేట్గా మంత్రాలయం రోడ్డుకి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ స్టాప్ ఉండడం మనకు 2 నిమిషాలు. సో ఇక్కడ కూడా క్రౌడ్ కనుకుంటే కొద్దిగా ఫుల్గానే దిగుతున్నారు. మన ట్రైన్ మంత్రాలయం రోడ్ నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MALN. మన ట్రైన్ అదోనికి అయితే వచ్చింది. సో ఇక్కడ చూడండి, క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే దిగినారు. అదోనికి మన ట్రైన్ దాదాపు 49 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. మనమైతే అదోని నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ స్టాప్ అయితే మనకు గుంతకల్ జంక్షన్. అదోని రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి AD. సో ఈ పక్కన చూడండి, మనకు విండ్ మిల్స్ అయితే చాలా ఫుల్గా అయితే ఉన్నది. ఈ పక్క లైన్ ఉంది కదా, ఈ లైన్ కానీ చూసుకుంటే గుంతకల్ జంక్షన్ నుంచి బళ్ళారి వెళ్ళే లైను. బళ్ళారి, హుబ్లీ అంతా ఇదే లైన్ అయితే వెళ్తుంది. ఇప్పుడే గుంతకల్ నుంచి అయితే ట్రైన్ అయితే బయటకి అయితే వస్తుంది. ఎంట్రన్స్ చూద్దాం. ఇది తిరుపతి సాయినగర్ సిటీ ఎక్స్ప్రెస్. బా దీంతో కూడా జనరల్ అయితే ఫుల్గా అయితే ఉన్నారు. మనమైతే గుంతకల్ జంక్షన్కి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GTL. గుంతకల్ జంక్షన్కి దాదాపు 36 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ ఉండడం అయితే 5 నిమిషాలు అయితే ఉంటుంది. సో గుంతకల్ జంక్షన్లో డీబోర్డింగ్ కూడా చాలా ఫుల్గా అయితే జరుగుతుంది. అలాగే ఎక్కే వాళ్ళు కూడా కొంచెం లైట్గా అయితే ఉన్నారు. సో డీబోర్డింగ్ అలాగే ఎక్కే వాళ్ళు కూడా కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. ఇక్కడ కోచ్ కాంపిటీషన్ కలుసుకుంటే దీంతో వచ్చేసి స్లీపర్ వచ్చేసి మొత్తం 5 కోచ్లు అయితే ఉంటుంది. అలాగే ఒక SLRT, ఒక జనరల్ క్యారవాన్ అయితే ఉంటుంది. 3 టైర్ ఏసీ కనుసుకుంటే మొత్తం 3 కోచ్లు అయితే ఉంటుంది. అలాగే సెకండ్ ఏసీ కనుసుకుంటే 2 అయితే ఉంటుంది. సో జనరల్ కనుసుకుంటే ముందర 2, అలాగే బ్యాక్ సైడ్ మొత్తం 4 అయితే ఉంటుంది. మొత్తం కోచ్ కాంపిటీషన్ కలుసుకుంటే 16 కోచ్లతో అయితే నడుస్తుంది. సో వాడి నుంచి గుంతకల్ వరకు చూసుకుంటే బండి అయితే మాత్రం కొద్దిగా అయితే బాగానే అయితే కొట్టినాడు. అయినా కానీ మన ట్రైన్ 35 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది ఇక్కడికి. మనమైతే గుంతకల్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. 5 అంటే 5 నిమిషాలు అయితే ఉండింది, బయలుదేరిపోయింది. సో ఇక్కడ లోకో పైలట్ అయితే మారినారు, అలాగే టీసీలు కూడా అయితే మారినారు.
సో ఇప్పుడే గుంతకల్కి ఏదో ట్రైన్ అయితే ఎంటర్ అయింది. ట్రైన్ చూద్దాం. అది ఐసెఫ్ రేక్ అయితే వచ్చింది. ఈ ట్రైన్ అనుకుంటా. సేమ్ ఇదే ట్రైన్ అండి. అది ఐసెఫ్ రేక్ అయితే వెళ్తుంది. ఎంత ఖాళీగా ఉంది చూడండి ఎండలో. చెన్నై ఎగ్మోర్ నుంచి ముంబై సిఎస్ఎంటీకి వెళ్ళే ట్రైన్ అది. ఐసెఫ్ రేక్, ఇది ఎల్హెచ్పి ట్రైన్. బ్రేకింగ్ టెస్ట్ కూడా అయిపోయింది. సో మనమైతే గుంతకల్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది మనకు గుత్తి. సో బాయ్ బాయ్ గుంతకల్ జంక్షన్. బ్యాక్ సైడ్ అయితే జనరల్లో ఫుల్గా అయితే ఉన్నారు. ఇక్కడ చేసిన నేను అక్కడ చేసి తప్పు అయిపోయింది. గుంతకల్ జంక్షన్ చూసుకుంటే ఇక్కడ నుంచి అనంతపురం వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. కల్లూరు జంక్షన్ మీదుగా వెళ్ళి మనకు అనంతపురం అయితే వెళ్తుంది ఒక లైన్. ఇంకో లైన్ కానీ చూసుకుంటే ఇక్కడ నుంచి దోన్ జంక్షన్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. పెండేకల్ జంక్షన్ మీదుగా దోన్ జంక్షన్కి అయితే వెళ్తుంది. అలాగే ఇంకో లైన్ కానీ చూసుకుంటే బళ్ళారికి వెళ్ళే లైను. అలాగే ఇక్కడ మెయిన్ లైన్ కానీ చూసుకుంటే చెన్నై ముంబై మెయిన్ లైన్ అయితే ఉంటుంది. ఇంకో లైన్ కానీ చూసుకుంటే అదోని వెళ్ళే లైన్ అయితే ఉంటుంది. అలాగే ఇంకో లైన్ కానీ చూసుకుంటే తాడిపత్రి కడప మీదుగా వెళ్ళే లైన్ అయితే ఉంటుంది. సో ఈ లైన్ కూడా మనకు దోన్ జంక్షన్ వెళ్ళే లైను. పెండేకల్ జంక్షన్ మీదుగా అయితే వెళ్తుంది. ఇది సింగిల్ లైను. సో ఈ పక్క నుంచి వెళ్ళవచ్చు, అలాగే ఆ పక్క నుంచి కూడా వెళ్ళొచ్చు. ఈ పక్క సింగిల్ లైన్ కనబడతాం కదా, ఈ సింగిల్ లైన్ పెండేకల్ జంక్షన్ అలాగే దోన్ జంక్షన్ వెళ్ళే లైన్. ఇది సింగిల్ లైన్ మాత్రమే అయితే ఉంటుంది ఇది. సో ఇప్పుడే మనం అయితే గుత్తి అవుటర్లో అయితే ఉన్నాం. ఇప్పుడే మనం ప్లాట్ఫామ్కి అయితే వెళ్తున్నాము. వెల్కమ్ టు గుత్తి జంక్షన్. రైల్వే కోడ్ వచ్చేసి GY. గుత్తి జంక్షన్ కూడా చూడండి, క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. వీళ్ళంతా బ్యాక్ సైడ్ జనరల్కి చాలా ముందుకైతే వచ్చేసారు. గుత్తి జంక్షన్ అయితే చేరుకున్నాము. సో గుత్తి జంక్షన్ రైల్వే కోడ్ వచ్చేసి GY. సో ఇక్కడ మనకు ప్లాట్ఫామ్ 1 అలాగే ప్లాట్ఫామ్ 2 రెండు ప్లాట్ఫామ్ మాత్రమే అయితే ఉంటుంది. రెండు మెయిన్ లైన్లు అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి పోయిన తర్వాత నెక్స్ట్ స్టాప్ అనేది మనకు తాడిపత్రి స్టేషన్కి. మా ట్రైన్ దాదాపు 56 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ అనేది 1 మినిట్ అయితే ఉండింది, బయలుదేరిపోయింది. సో మీకు అక్కడ కనిపించేది గుత్తి పోర్ట్ రైల్వే స్టేషను. అలాగే ఆపకు వెళ్ళే లైన్ కనిపిస్తుంటే కల్లూరు అలాగే అనంతపురం ధర్మవరం వెళ్ళే లైన్ అది. కొన్ని ట్రైన్లు ఇటు వచ్చి అనంతపురం ధర్మవరం మీదుగా బెంగళూరు వెళ్ళే ట్రైన్ కూడా ఇటు కూడా అయితే వెళ్తుంది. తాడిపత్రికి అయితే రీచ్ అయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TU. తాడిపత్రికి దాదాపు 1 గంట 5 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ అనేది మనకు 2 నిమిషాలు. సో ఇక్కడ కూడా బోర్డింగ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే జరుగుతుంది. సో దిగిన కూడా కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు.
సో మనకు ఆ మూల వచ్చేసి గండికోట రివర్ అయితే ఉంటుంది. సో ఆ మూల గండికోట రిజర్వాయర్ అయితే ఉంటుంది. నీళ్ళు చూడండి ఎంత ఫుల్గా అయితే ఉందో. మొత్తం లాస్ట్ నుంచి ఇక్కడిదాకా ఫుల్గా అయితే ఉంది వాటరు. ఈ వాటర్ మొత్తం పెన్నా నదిలోకి అయితే వెళ్ళిపోతుంది. మనమైతే ఎర్రగుంట జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము. ఈ సింగిల్ లైన్ కానీ చూసుకుంటే నంద్యాల జంక్షన్ వెళ్ళే లైన్ ఇది. సింగిల్ లైన్ మాత్రమే అయితే ఉంటుంది. వెల్కమ్ టు ఎర్రగుంట్ల జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి YA. సో ఇక్కడ కూడా క్రౌడ్ చూడండి, కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. ట్రైన్ ఎర్రగుంట జంక్షన్కి దాదాపు 1 గంట 5 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో ఇక్కడ స్టాప్ వేస్తే 2 నిమిషాలు అయితే ఉండింది, బయలుదేరిపోయింది. సో దిగిన క్రౌడ్ చాలా ఫ్లోగా అయితే ఉన్నారు, అలాగే ఎక్కిన క్రౌడ్ చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు. ఎర్రగుంట రొటేషన్ కోడ్ వచ్చేసి YA. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ అనేది మనకు కడప. వెల్కమ్ టు కడప. కడప రొటేషన్ కోడ్ వచ్చేసి HX. కడపకి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. కడపలో కూడా చూడండి క్రౌడ్ అయితే ముందు కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. సో కడపలో దిగే వాళ్ళు కూడా కొద్దిగా ఫుల్గానే ఉన్నారు, అలాగే ఎక్కే వాళ్ళు కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. మన ట్రైన్ దాదాపు 55 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ ఉండేది మనకు 2 నిమిషాలు. సో మన పక్కనే కానీ చూసుకుంటే తిరుమల అయితే ఉంది, కడప విశాఖపట్నం. మనం కడపకి ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చినాము. ఇక్కడ మెయిన్ లైన్ డిపార్చర్ అయితే ఉంటుంది. ప్లాట్ఫామ్ మీద కొద్దిగా స్పీడ్గా అయితే లాగేస్తాడు. కడప నుంచి అయితే బయలుదేరిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ అప్పుడు మనకు రాజంపేట.
వెల్కమ్ టు రాజంపేట. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RJP. రాజంపేటలో చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు. రాజంపేటలో కూడా క్రౌడ్ చూడండి, కొద్దిగా ఫుల్గానే ఉన్నారు ఇక్కడ కూడా. రాజంపేటకి దాదాపు 40 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ మీద మనకు 1 మినిట్ అయితే ఉంటుంది. సో కడప నుంచి రేణిగుంట వరకు చూసుకుంటే మనకు ఈ ట్రైన్కి స్లాకింగ్ అయితే కొంచెం ఎక్కువ అయితే ఉంది. సో ఆ 45 నిమిషాలు డిలే కూడా తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫుల్ క్రౌడ్ ఉన్నా కానీ మన ట్రైన్ అయితే ఒకరు కూడా ఎక్కలేదు. మన వెనకాల నాగర్కోయిల్ ఎక్స్ప్రెషన్ అయితే వస్తుంది, మనకన్నా ముందే వెళ్ళాడు. కాకపోతే ఆ ట్రైన్ 4 గంటల లేట్లు అయితే ఉంది. సో దానికోసం అనుకుంటా క్రౌడ్ వీళ్ళు. ఈ ట్రైన్కి కడప నుంచి డైరెక్ట్ రేణిగుంట స్టాప్. సో ఈ మధ్యలోనే రాజంపేట అయితే స్టాప్ అయితే ఇచ్చినారు ఈ ట్రైన్కి. తిరుపతి నుంచి చల్లపల్లి వెళ్ళే స్పెషల్ ట్రైన్ అయితే వెళ్తుంది. మనమైతే రాజంపేట నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ అనేది రేణిగుంట. మన ఎదురుగా చూసుకుంటే రాయలసీమ సూపర్ ఫాస్ట్ ట్రైన్ అయితే వస్తుంది తిరుపతి నుంచి నిజామాబాద్. మన ట్రైన్ రేణిగుంట జంక్షన్కి 7 నిమిషాల ముందుగా అయితే వచ్చేసింది. 7:15కి అయితే రావాలి, 7:08 కంతా తీసుకొచ్చేసాడు. సో బిఫోర్ టైమే వచ్చేసాడు రేణిగుంట జంక్షన్కి. రేణిగుంట జంక్షన్లో కూడా క్రౌడ్ చూడండి, కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. ఇక్కడ డీబోర్డింగ్ అయితే చాలా ఎక్కువైతే జరుగుతుంది. సో చాలామంది ముంబై చూస్తున్నంత అయితే రేణిగుంటలో అయితే దిగేస్తారు. ఇక్కడ నుంచి తిరుమలకి అయితే వెళ్తారు. ఈ క్రౌడ్ అంతా మళ్ళీ అయితే ఎక్కుతారు. రేణిగుంట జంక్షన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 5కి అయితే వచ్చింది. మన ట్రైన్ బిఫోర్ టైమే రేణిగుంట జంక్షన్కి అయితే తీసుకొచ్చేసింది. సో ఇక్కడ స్టాప్ అనేది మనకు 5 నిమిషాలు. సో మనం కూడా అయితే రేణిగుంట జంక్షన్లో అయితే దిగిపోతున్నాము. ఇక్కడ డీబోర్డింగ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే జరుగుతుంది. సో దిగే వాళ్ళు చూసుకుంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు, అలాగే ఎక్కే వాళ్ళు కూడా దానికి ఫుల్గా అయితే ఉన్నారు. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది, అలాగే ఇక్కడ నుంచి అరకొండ జంక్షన్ చెన్నై వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది, అలాగే గూడూరు జంక్షన్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది, అలాగే గుంతకల్ జంక్షన్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. ఇక్కడ మెయిన్ లైన్ చూసుకుంటే చెన్నై ముంబై మెయిన్ లైన్ అయితే ఉంటుంది. ఫైనల్గా మనం కూడా అయితే రేణిగుంట జంక్షన్లో అయితే దిగిపోతాము. సో బ్యాగులు తీసుకోవాలి, ఇంకా టైం అయితే ఉంది. ట్రైన్లో జర్నీ విషయం చెప్పాలంటే కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది అంతే. సో నిన్న నైట్ ఎక్కితే ఈరోజు ఈవినింగ్ అయితే దింపింది రేణిగుంటకి. కొంచెం నుంచి ముంబైకి వెళ్ళినప్పుడు కనుక టైమింగ్ అయితే కొంచెం బాగుంటుంది. రేణిగుంట జంక్షన్కి 9 గంటలకు అయితే వస్తుంది మార్నింగ్. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ 5:30 ముంబై సేఫ్టీకి అయితే చేరుకుంటుంది. కడప నుంచి రేణిగుంట వరకు చూసుకుంటే ఈ ట్రైన్కి స్లాక్ టైం అయితే కొంచెం ఎక్కువ అయితే ఉంది.
సో దానివల్ల మనకైతే డిలే అయితే తగ్గిపోయింది ఇక్కడ 35 నిమిషాలు డిలే అయితే ఉండింది. ఆ మొత్తం తగ్గిపోయింది. బిఫోర్ టైమే మన ట్రైన్ రేణిగుంట జంక్షన్కి అయితే వచ్చింది. ఇలాగా మనం కూడా అయితే రేణిగుంట జంక్షన్లో అయితే దిగిపోతున్నాము. సో వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డీప్ బోర్డింగ్ ఫ్రమ్ రేణిగుంట జంక్షన్.